నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు అండ్ ఎవరో చెప్పారని చెప్పి హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈరోజు తెలుపబోయే వీడియోలో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడానికి మంచి మంచి రెసిపీస్ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి ఈ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఎన్ని కేజెస్ తగ్గాలి పర్ మంత్, ఇలాంటి విషయాలు ఆయనతో మాట్లాడి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 120 కేజెస్ ఉన్న పర్సన్ ఉన్నారనుకోండి, అతను నెలకి ఎన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ తగ్గాలి యావరేజ్గా? కొంతమంది అంటూ ఉన్నారు కొన్ని వీడియోస్లో 2 కేజెస్ 3 కేజెస్ మాత్రమే తగ్గితే మంచిది అని అంటూ ఉంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్, ఒక్కసారి మా ఆడియన్స్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫస్ట్ థింగ్, ఇట్లా ఐడియల్ అని మనం చెప్పలేం 2 kgs to 3 kgs. ఎందుకంటే సింపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆన్ అన్ యావరేజ్ మీరు డైలీ ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తారు? 3 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తారు. డెన్సిటీ ఏమో వాటర్ది 1, అంటే 1 లీటర్ వాటర్ ఈజ్ 1 kg ఆఫ్ వెయిట్. ఓకే, ఒకవేళ మీరు 3 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే డైలీ మీరు 3 kgs గెయిన్ చేస్తున్నారు. అంటే ఆ రోజు మీరు 3 kgs వెయిట్ ఎక్కువ అయిపోతుంది మీది. మీరు 1 లీటర్ వాటర్ తీసుకొని వెయింగ్ మెషిన్ మీద మెజర్ చేస్తే మీ వెయిట్ 1 kg పెరిగిపోతుంది. మీరు ఫుల్ డే ఫాస్టింగ్ చేసి ఏం తినకుండా ఉంటే నైట్ వరకు మీరు వాటర్ తీసుకోలేదు, ఫుడ్ తీసుకోలేదు కాబట్టి 1 డేలోనే మీకు 2 kgs డిఫరెన్స్ కనిపిస్తుంది వెయింగ్ మెషిన్ మీద. ఓకే, సో అట్లా ఐడియలీ 2 kgs రెడ్యూస్ చేయడం అనేది ఉండదు. ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు 140 kgs ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, 120 kgs ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బై ఛాన్స్ వాళ్ళు ఓన్లీ 2 kgs అని టార్గెట్ పెట్టుకొని వెయిట్ రెడ్యూస్ చేయకపోతే 2-3 ఏండ్లు పడుతుంది వాళ్ళకు వెయిట్ లాస్ చేసుకోనికి. సో అప్పటి వరకు వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇట్ ఈస్ అ టోటలీ ఫాల్స్ నోషన్. ఓకే, అయితే ఎన్ని కేజీస్ తగ్గాలి అంటే చూడండి, మన హార్ట్ నార్మల్గా ఫంక్షన్ చేయాలి, మన కిడ్నీస్ నార్మల్గా ఫంక్షన్ చేయాలి, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం వెయిట్ లాస్ చేసుకోవాలి. ఆన్ అన్ యావరేజ్ మీరు ఫస్ట్ ఎప్పుడైతే డయట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారో మీకు ఇమీడియట్ ఎఫెక్ట్స్ కనిపించవు. స్లోలీ వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సడన్గా అది ర్యాపిడ్ అయిపోతుంది, ఎందుకంటే మన బాడీ కొత్త డైట్కి అడాప్ట్ చేసుకోనికి కూడా కొంచెం టైం పడుతుంది. సో లీవ్ ఇట్ ఆన్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్, మీ బాడీ ఎలా వెయిట్ లాస్ చేస్తుందనేసి. కొందరికి 3 monthsలో 8 kgs తగ్గుతుంది, కొందరికి 3 monthsలో 15 kgs కూడా తగ్గుతుంది. సో పేషెంట్ టు పేషెంట్ అది వేరీ అవుతుంది. మీరు ఇట్లా వెయిట్ లాస్ చేస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మీ ఫిజిషియన్ తోటి, మీ డాక్టర్ తోటి రెగ్యులర్లీ టచ్లో ఉండండి. వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, మీకు చెప్తారు కరెక్ట్ ఫామ్లో అవుతుందా లేదా అబ్నార్మల్గా అవుతుంది వెయిట్ లాస్ అనేసి. ఓకే, కానీ బేసిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదండి ఫీమేల్స్కి, హార్మోనల్ ఇష్యూస్ లైక్ పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, అదర్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకుంటేనే కానీ మనం వెయిట్ లాస్ అవ్వలేమంటారా? ఈ మిత్ని మీరు ఏమంటారు? పీసీఓడి ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు రెండు సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వదు, అండ్ వాళ్ళు వెయిట్ లాస్ చేసుకుంటే వాళ్ళ థైరాయిడ్ హార్మోన్స్ కూడా లెవెల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో వాళ్ళు థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ దాంతోపాటు వెయిట్ లాస్ మీద కూడా ఫోకస్ పెడితే వాళ్లకు శాశ్వత పరిష్కారం ఉంటుంది థైరాయిడ్కి. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది, వాళ్ళ థైరాయిడ్ కూడా నార్మల్కి రావడం అనేది స్టార్ట్ అవుతుందంట. ఓహో, ఆటోమేటిక్గా థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ట్రీట్మెంట్తో పాటు ఎప్పుడైతే వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అప్పుడు వెయిట్ లాస్ మీద కూడా ఫోకస్ పెట్టుకుంటే వాళ్లకు తొందరగా పర్మనెంట్గా థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది. డాక్టర్ గారు, అయితే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి, త్వరగా బరువు తగ్గాలి అని కాకుండా ఐడియల్ హెల్తీ వెయిట్ లాస్ జరగాలి అంటే ఎలాంటి డైట్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలంటారు? ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఎవరికన్నా వెయిట్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంది? వాళ్ళ ఇంటేక్లో ప్రాబ్లం ఉంది, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంది. ఇంటేక్ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ బోత్ నాట్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా వెయిట్ పెరుగుతుంది. మీరు ఎంత తినాలి దానికన్నా ఎక్కువ తింటున్నారంటే కూడా వెయిట్ అనేది పెరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, మనం ఇవాళ ఎట్లాంటి డైట్ డిస్కస్ చేద్దామంటే ఏదన్నా తినొచ్చు దాంట్లో. సో క్యాలరీ డెఫిసిట్ డైట్ ఆర్ హాఫ్ మీల్ డైట్. ఏం చేయాలి? మీరు ఎంత తింటున్నారో దాన్ని మెజర్ చేయాలి. ఒకసారి మైండ్లో ఆలోచించండి. మీరు ఫుల్ డేలా 3 meals తిన్నా, 4 meals తిన్నా ఎంత తింటున్నారు క్వాంటిటీ. సో దానికి పార్ట్స్లో డివైడ్ చేసుకోండి అండ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకోండి. మీరు
ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే మీరు మార్నింగ్ 4 ఇడ్లీలు తీసుకుంటున్నారనుకోండి, ఓన్లీ 2 ఇడ్లీసే తీసుకోండి, దాని తర్వాత ఆపేసేయండి. అది చేయాలి మీరు. మధ్యాహ్నం 2 బౌల్స్ ఆఫ్ రైస్ తింటున్నారనుకోండి, 1 బౌల్ ఆఫ్ రైస్ తోటి ఆపేసేయాలి. ఇట్లా మీకు 2-3 డేస్ ప్రాబ్లం అవుతుంది, ఆకలి అవుతూనే ఉంటుంది. 2-3 సో అప్పుడు ఏం చేయాలి సార్? ఆకలి అవుతుంది కదా మరి. ఒక 2-3 డేస్ అయితే సఫర్ అవ్వాలి కదా మేడం. ఇప్పుడు 2-3 డేస్ మనం ఆకలిని కంట్రోల్ చేసుకుంటే దాని తర్వాత బాడీ ఆటోమేటికలీ అడ్జస్ట్ అయిపోతుంది మన కొత్త డయట్కి. దీంట్లో మనం ఏం కావాలి అది తింటున్నారు. సో ఇప్పుడు అట్లా ఆకలి అవుతున్న టైంలో మనం ఏమైనా సలాడ్స్ కానీ అట్లా ఏమైనా తినొచ్చా మరి? అవును, తినొచ్చు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు 2 బౌల్స్ ఆఫ్ రైస్ నుంచి 1 బౌల్ ఆఫ్ రైస్కి తీసుకొచ్చిండ్రు కదా, అది డిస్టర్బ్ అవ్వద్దు. 0 క్యాలరీ ఉన్న ఫుడ్ తీసుకోండి మీరు, ఏం కాదు. ఇప్పుడు ఖీరా ఉంది, కుకుంబర్ ఉంది, క్యారెట్స్ ఉన్నాయి, బీట్రూట్ ఉంది, ఇవి తీసుకోండి సాలెడ్స్. సో దీంతో స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది, ప్లస్ ఆకలి కూడా రెడ్యూస్ అయిపోతుంది. అది కాకుండా మీరు మీల్ తినే ముందు 1 గ్లాస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్ తీసుకోండి. దీంతో మెటబాలిజం కూడా పెరుగుతుంది అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ అ న్యాచురల్ బలూన్ ఇన్ ద స్టమక్. అండ్ దీనివల్ల మనం తినే క్వాంటిటీ కూడా ఆటోమేటికలీ తగ్గిపోతుంది అనమాట. ఇవి కాకుండా ఇప్పుడు కొన్ని చట్నీలు నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొత్తిమీర పుదీనా చట్నీ. అందరూ చేసుకుంటారు, అందరికీ తెలిసిందే. బట్ దీంట్లో మనం ఎక్కువ సాల్ట్ వేస్తాం ఒక్కొక్కసారి. ఎక్కువ సాల్ట్ వేయకండి. అండ్ ఇది డైలీ అట్లీస్ట్ 1 డయట్లో ఇంక్లూడ్ చేయండి. ఇది మెటబాలిజంని పెంచుతుంది. ప్లస్ కొత్తిమీరలో చాలా విటమిన్స్ ఉంటాయి. సి ఉంటుంది, కే ఉంటుంది, ఏ ఉంటుంది. ఇవి నార్మల్ మాత్రలో ఉంటే మనకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. ప్లస్ పుదీనాలో మనకు విటమిన్ బి ఉంటుంది, విటమిన్ డి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం కూడా ఉంటాయి దీంట్లో. సో మైక్రో న్యూట్రియంట్స్లో కూడా చాలా హెల్తీ ఉంటుంది ఈ చట్నీ. ఇది డైలీ ప్రిఫర్ చేయండి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే లెంటిల్స్. మనకు పొడి చేసుకుంటాం కదా, మనం పుట్నాల పొడి చేసుకుంటాం. దీంతో కూడా వెయిట్ లాస్ అనేది అవుతుంది మనకు. అండ్ రైస్ని మీరు రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి మిల్లెట్స్ తోటి. కొర్రలు ఉంటాయి కదా, మీరు కొర్రలు రైస్ లాగా వాడొచ్చు. సో కొర్రలు అండ్ పుట్నాల పొడి కలిపేసుకొని మీరు తినండి. ఓకే, 1 మీల్ అట్లా చేయండి. ఇది కూడా వెయిట్ లాస్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. పుట్నాల పొడిలో ఏమో ఫ్యాట్ అస్సలకి ఉండదు, కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్ చాలా ఎక్కువ మాత్రలో ఉంటుంది. అండ్ ఇది వెయిట్ లాస్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. డైలీ 1 మీల్ తీసుకుంటే విత్ కొర్రలు అట్లా చేయండి. ఈ విధంగా మీరు కార్బోహైడ్రేట్ తక్కువ ఉంది అన్నారు కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయాలంటారు సార్? ప్రతిరోజు పుదీనా ఇంకా కొత్తిమీర చట్నీ మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు మేడం. అండ్ దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీకు ఇష్టం ఉంటే లైఫ్ టైం తినండి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కదా. సో కొన్ని డేస్ వరకు కంటిన్యూ చేసి మళ్ళీ స్టాప్ చేయాలనుకుంటే మళ్ళీ వేరే ఎలాంటి చట్నీస్ ప్రిఫర్ చేయొచ్చు అంటారు? మీరు టొమాటో చట్నీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ టొమాటోతో పాటు ఇప్పుడు మీరు దోసలు తింటున్నారు అనుకోండి, మీరు దోశ తింటే దాంతోపాటు మనం పల్లీల చట్నీ తీసుకుంటాం ఎక్కువ. అది కాకుండా పుట్నాల చట్నీ చేసుకోండి, పుట్నాలతోటి చట్నీ చేసుకోండి. దాంట్లో మీరు ఇవి మింట్ కూడా యాడ్ చేయొచ్చు, పుదీనా యాడ్ చేయొచ్చు, అట్లా చేసుకోవచ్చు. టమాటాలు యాడ్ చేయొచ్చు. ఏ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి యూజ్ చేసుకొని మనం చట్నీలు చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి రెమెడీస్ ఇచ్చారు మాకు ఒబేసిటీ సంబంధించిన వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.